ఒక్కొక్క అంశము కూడా చాలా సీరియస్‌గా వెళ్ళిపోతా ఉంటుంది. మనం సరిగ్గా పట్టించుకోకపోతే కనుక అతి పెద్దదైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, భారతీయ జనతా పార్టీ వైపుకి స్టాలిన్ వెళ్తాడా? తమిళనాడులో విజయ్ ఏ కూటమిలోనూ లేడు. కాంగ్రెస్ కూటమిలోకి వెళ్ళిపోయినట్టే. ఐఎన్‌డీఏ కూటమిలోకి వెళ్ళిపోయినట్టే. డీఎంకే ఇంతకాలం పాటు ఆ కూటమిలో ఉంది. ఇప్పుడు థర్డ్ ఆల్టర్‌నేటివ్ లేదు. ఇప్పుడు డీఎంకే థర్డ్ ఆల్టర్‌నేటివ్ సృష్టించే పరిస్థితిలో లేదు. డీఎంకే, బీఆర్ఎస్సు, ఇక్కడ జగను, అక్కడ నవీన్ పట్నాయక్ ఇట్లాంటోళ్ళందరూ కలిపి కొత్త కూటమి ఏమన్నా సృష్టిస్తే సృష్టించాలి నంబర్ 1. లేదా బీజేపీ కూటమిలోకి చేరాలి. భవిష్యత్ రాజకీయాల పరంగా ఇలా నలుగురు కలిసినా ఏం ఒరిగేదేం లేదు. కాబట్టి మరి బీజేపీ వైపుకి మూవ్ కావడానికైతే సిద్ధపడుతోందన్న ప్రచారం తమిళనాడులో ఉంది. కానీ బీజేపీలో చేరాలంటే ముందు సనాతన ధర్మానికి సంబంధించి వాళ్ళ అభిప్రాయం మార్చుకోవాలి. మార్చుకుని చెప్పగలుగుతారా? అప్పుడు జనం అంగీకరిస్తారా? అప్పుడు విజయ్ ఊరుకుంటాడా? ఇది $1,000,000 ప్రశ్న.